వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డెడ్లాక్ డిటెక్షన్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. డెడ్లాక్ డిటెక్షన్. డెడ్లాక్ డిటెక్షన్ అంటే ఇదొక మెథడ్ వేర్ OS does not prevent or avoid deadlocks, but instead allows them to occur and then uses detection algorithms to identify the deadlocked process and recover from them. అంటే ఏంటంటే ఎప్పుడైతే డెడ్లాక్ జరగడానికి ముందే దాన్ని ప్రివెంట్ చేయకుండా, దాన్ని అవాయిడ్ చేయకుండా ఉంటుందో అప్పుడు అది ఏం చేస్తుంది ఓఎస్ అంటే, సర్లే డెడ్లాక్ అక్కరైతే అవనియండి అని చెప్పి అలో చేస్తుంది. అలో చేసి డెడ్లాక్ అయిందా లేదా అని చెప్పి డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసే అల్గరిథమ్స్ ఉంటాయి, వాటిని బట్టి డిటెక్ట్ చేసి ఏం చేస్తుంది, నెక్స్ట్ డెడ్లాక్ అక్కరైందని తెలిసింది కదా, దానికి రిలవెంట్గా ఒక రికవరీని అది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దట్ అక్కరైన డెడ్లాక్ నుంచి ఓఎస్ అనేది బయటకు వస్తుంది. దిస్ అప్రోచ్ ఈజ్ యూస్ఫుల్ వెన్ డెడ్లాక్స్ అక్కర్ రేర్లీ. ఎప్పుడో ఒకసారి డెడ్లాక్ అక్కర్ అయ్యే మెషిన్స్లో ఇక్కడ డెడ్లాక్ అక్కరైన తర్వాత తెలుసుకోవడం ఓకే. అండ్ డెడ్లాక్ ప్రివెన్షన్ ఆర్ అవాయిడెన్స్ కాస్ట్ టూ మచ్. ఇప్పుడు డెడ్లాక్ ప్రివెన్షన్, అవాయిడెన్స్ ఇవి ఏంటి అంటే మెకానిజమ్స్ ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రాసెస్ డిటెక్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు డెడ్లాక్ అక్కరయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పి ముందే దాన్ని డెడ్లాక్ అక్కరయ్యే ఛాన్సెస్ చూసి దాన్ని అవాయిడ్ చేయడం కానీ, దాన్ని ప్రివెంట్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. సో ఇట్ కాస్ట్ మోర్ CPU కన్జంప్షన్ కానీ. సో CPUని ఎక్కువ కన్జంప్ చేసుకుంటే అక్కడ ఏంటి, ఇట్ కాస్ట్ మోర్ కదా. సో అది. అండ్ సిస్టమ్ ప్రిఫర్ బెటర్ రిసోర్స్ యూటిలైజేషన్. అండ్ సిస్టమ్కి ఒక బెటర్ రిసోర్స్ యూటిలైజేషన్ కావాలి అన్నప్పుడు విల్ గో ఫర్ డెడ్లాక్ డిటెక్షన్ అల్గారిథమ్స్. అండ్ డెడ్లాక్ డిటెక్షన్ ఇన్ సింగిల్ ఇన్స్టాన్స్ రిసోర్సెస్ అంటే ప్రతి రిసోర్స్ కూడా ఒక్కొక్కటే ఉందనుకోండి. ఇప్పుడు ప్రింటర్ ఒకటే ఉంది, మానిటర్ ఒకటే ఉంది, ఇంకా స్పీకర్ ఒకటే ఉంది. సో ఇవన్నీ రిసోర్సెస్ కదా, అవన్నీ ఒక్కొక్కటే ఉన్నప్పుడు డెడ్లాక్ డిటెక్షన్ ఎలా చేస్తాము. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, వెన్ ఈచ్ రిసోర్స్ హ్యాస్ ఓన్లీ వన్ ఇన్స్టాన్స్ ద OS యూజెస్ ద వెయిట్ ఫర్ గ్రాఫ్. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటే ఉన్నప్పుడు వెయిట్ ఫర్ గ్రాఫ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటి, ఇక్కడ నోట్స్ P1, P2, P3 ఉన్నాయి కదా, వీటిని నోట్స్ అంటాము. నోట్స్ని ఇప్పుడు ప్రతి నోట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక్కొక్క ప్రాసెస్ని. అండ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు P1 నుంచి P2కి, P2 నుంచి P3కి ఈ ఎడ్జెస్, ఈ లైన్స్, యారోస్ ఉన్నాయి కదా. సో అవేం డినోట్ చేస్తాయి అంటే P1 అనేది వెయిటింగ్ ఫర్ ద రిసోర్స్ హెల్డ్ బై P2 అన్నమాట. ఇప్పుడు ఇట్లా యారో ఉందంటే ఇక్కడ నుంచి ఒక రిసోర్స్ కావాలని ఈ P1 ఎక్స్పెక్ట్ చేస్తుంది, వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు P2 దేనికోసం వెయిట్ చేస్తుంది, P3 దగ్గర ఉన్న రిసోర్స్ గురించి. ఇలా P3 P4 దగ్గర ఉన్న రిసోర్స్ గురించి, P4 మళ్ళీ P1 దగ్గర ఉన్న రిసోర్స్ గురించి డిటెక్ట్ చేస్తూ ఉంది, వెయిట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటి డిటెక్షన్ రూల్ ఏంటి అంటే, ఇఫ్ ద వెయిట్ ఫర్ గ్రాఫ్ కంటైన్స్ ఎ సైకిల్, డెడ్లాక్ ఉంది అని అర్థం. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మధ్యలో యారో లేదనుకోండి, సో P4 అనేది దేని గురించి వెయిట్ చేయలేదు అన్నప్పుడు అక్కడ డెడ్లాక్ అక్కడే ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ ఒక సైకిల్ లేదు, ఒక లూప్ లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక లూప్ ఉంది. సో ఇక్కడ లూప్, సైకిల్ ఉంటే ఏంటి అక్కడ అర్థం అంటే డెడ్లాక్ ఎగ్జిస్ట్ అయినట్టు. సింగిల్ ఇన్స్టాన్స్లో వెయిట్ ఫర్ గ్రాఫ్ ఇప్పుడు చూస్తే P1 ఏమో P2 దగ్గర ఉన్న రిసోర్స్ గురించి, P2 P3 దగ్గర, P3 P4 దగ్గర, P4 P1 దగ్గర ఉన్న రిసోర్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ డెడ్లాక్ అనేది ఫామ్ అయింది. దెర్ ఇస్ అ సైకిల్ కదా. సో ఈ డెడ్లాక్ డిటెక్టెడ్ అమాంగ్ P1 P2 P3. P1 P2 P3 మధ్య డెడ్లాక్ డిటెక్ట్ అయింది. P4 కూడా ఇక్కడ మిస్ అయింది. అండ్ డెడ్లాక్ డిటెక్షన్ ఇన్ మల్టిపుల్ ఇన్స్టాన్స్ రిసోర్సెస్. ఇప్పుడు ఇందాక ఒక్కొక్క రిసోర్స్ ఒక్కొక్క ఇన్స్టాన్సే ఉంది కాబట్టి ఆ మెకానిజం, ఆ వెయిట్ ఫర్ గ్రాఫ్ అనే టెక్నిక్ వర్క్ అయింది. బట్ ఇన్ కేస్ దాని దగ్గర ఇప్పుడు ప్రింటర్స్ 2 ఉన్నాయి, స్పీకర్స్ 3 ఉన్నాయి, ఇంకా మానిటర్స్ 4 ఉన్నాయి. సో అట్లాంటి కేసెస్లో ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు, ఏ అల్గారిథం వాడచ్చు చూద్దాం. So when resources have multiple units, example 3 printers, 2 disks, అప్పుడేంటి వెయిట్ ఫర్ గ్రాఫ్ కెన్ నాట్ బి యూజ్డ్.
Here the OS uses a detection algorithm similar to Banker's algorithm, but without the safe state check. మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే బ్యాంకర్స్ అల్గరిథం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీరు అది మిస్ అయి ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్. ఇక్కడ సో దానికి సిమిలర్గా ఇక్కడ ఈ డిటెక్షన్ అల్గారిథం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి, డేటా యూజ్డ్, ఇక్కడ అరేస్ తీసుకుంటాము. అరేస్ ఎందుకు, ఒక్క ఇన్స్టాన్స్ లేదు, మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం అరే తీసుకుంటాం. అవైలబుల్ అనే అరేలో రిసోర్సెస్ ఏవైతే ఫ్రీగా ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేసి పెడతారు. ఈ అలొకేషన్ అనే ఈ మల్టీ డైమెన్షనల్ అరే 2D అరేలో రిసోర్సెస్ అలొకేటెడ్ టు ఈచ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ దగ్గర ప్రాసెస్ నంబర్, ప్రాసెస్ ఐడి అండ్ సెకండ్ కాలంలో దాని దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి. సో అలా ఇది ఒక అలొకేషన్ 2D అరే అనేది వాళ్ళు ఫిల్ చేస్తారు, ఓఎస్ ఫిల్ చేస్తుంది. అండ్ రిక్వెస్ట్ అవుట్ స్టాండింగ్ రిక్వెస్ట్ ఆఫ్ ఈచ్ ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ ఐడి అది ఏ రిసోర్స్ కోసం అయితే రిక్వెస్ట్ చేసిందో దాని ఐడి ఈ సెకండ్ దాంట్లో ఉంటుంది. సో ఈ విధంగా రిక్వెస్ట్ అనే 2D అరే కూడా ఓఎస్ ఫిల్ చేసి ఇలా ట్రాక్ చేస్తుంది. ఇది ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్ ఎన్ని, దానికి ఏమేమి ప్రాసెస్లు కావాలి, దానికి ఏం రిసోర్సెస్ కావాలి, ఆల్రెడీ దాని దగ్గర ఏం రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పి దీంట్లో ఇలా ఫిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ అల్గరిథమ్ స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇనీషియలైజ్ ఫినిష్ అనే ఒక అరేని ఇనిషియలైజ్ చేస్తుంది అన్నమాట. ఇఫ్ ఎ ప్రాసెస్ హ్యాస్ అలొకేషన్ ఈక్వల్ టు 0 అంటే దాని దగ్గర ఏ రిసోర్స్ కూడా అలొకేట్ చేసి లేదు అంటే ఫినిష్ అనేది ట్రూ, అదర్వైజ్ ఫినిష్ అనేది మనం ఫాల్స్గా సెట్ చేసుకుంటాము. ఫైండ్ ఎ ప్రాసెస్ పిఐ సచ్ దాట్ ఫినిష్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ని వెతకాలి. ఇప్పుడు ప్రాసెసెస్ అనే ఒక అరే ఉంటుంది కదా, దాంట్లో అన్ని ప్రాసెస్లు 1 by 1 వెళ్ళి దేనికైతే ఫినిష్ ఆఫ్ ఐ అనేది ఫాల్స్ ఉందో చూస్తాము. ఈ ఫినిష్ ఆఫ్ ఐ అనేది ప్రాసెస్ ఐడి. ఇక్కడ దేనిదైతే ఫాల్స్ ఉంటుందో ఆ రిక్వెస్ట్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు అవైలబుల్. సో అప్పుడు చెక్ చేస్తాం అన్నమాట, దానికి ఎన్ని రిసోర్సెస్ కావాలి అనేది చెక్ చేస్తాము. ఇక్కడ ఎన్ని రిసోర్సెస్ గురించి రిక్వెస్ట్ చేసింది అని. ఫర్ ఎగ్జాంపుల్ అది 2 printers గురించి రిక్వెస్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెక్ చేస్తాము అంటే లెస్ దాన్ ఈక్వల్ టు అవైలబుల్, మన దగ్గర నిజంగా 2 printers ఉన్నాయా అనేది చెక్ చేస్తాము. ఇఫ్ ఫౌండ్ అంటే pretend PI finishes and releases the resource, available equals to available plus allocation of I. అంటే ఒక్కసారి ఫినిష్ అయింది పిఐ ఈ ప్రాసెస్ వర్క్ అంటే మనం ఆల్రెడీ ఆ రిక్వెస్ట్ చేసిన రిసోర్సెస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం కదా. సో ఆ ప్రాసెస్ యూజ్ చేసుకున్న తర్వాత రిసోర్సెస్ని రిలీజ్ చేస్తుంది కదా, అప్పుడు మనం మళ్ళీ అవైలబుల్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో అన్నీ. అప్పుడు ఏం చేస్తాము అంటే అవైలబుల్ ఈక్వల్స్ టు అవైలబుల్ ప్లస్ అలొకేషన్ ఆఫ్ ఐ. ఈ ప్రాసెస్కి అలొకేషన్ ఆఫ్ ఐ అంటే ఈ ప్రాసెస్ ఐడి ఎన్ని అలొకేట్ చేసుకుందో, ఎన్ని రిలీజ్ చేస్తుందో వాటిని మళ్ళీ యాడ్ చేసుకుంటాం అవైలబుల్కి. అప్పుడు అవైలబుల్ ఇంక్రిమెంట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన దగ్గర 3 printers ఉన్నాయంటే ఈ ప్రాసెస్కి 2 printers అవసరమైనాయి కదా, సో 2 ఇచ్చేసినాం. అప్పుడు ఏమైంది, అవైలబుల్లో ఒక్కటే మిగిలింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి కదా ప్రింటర్స్ని, అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ అవైలబుల్లో 1 ఉంటుంది ప్లస్ ప్రాసెస్ రిలీజ్ చేసింది 2 printers, అప్పుడు 2 + 1 3, అవైలబుల్ మళ్ళీ 3 printers అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఫినిష్ అయిందా అనే ఫ్లాగ్ని ట్రూ పెట్టేస్తాం. సో ప్రాసెస్ ఫినిష్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ రిపీట్ స్టెప్ 2, మళ్ళీ ఒక ప్రాసెస్ని ఫైండ్ చేస్తాము, దాని ఫినిష్ని ఫాల్స్ పెడతాము, మళ్ళీ దానికి రిసోర్సెస్ అలొకేట్ చేస్తాము, తర్వాత రిలీజ్ చేస్తుంది, అవైలబుల్ ఇంక్రిమెంట్ చేస్తాము, మళ్ళీ ఫినిష్ అయిపోయిందని ఫ్లాగ్ పెడతాము. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఇఫ్ నో సచ్ ప్రాసెస్ ఎగ్జిస్ట్, ప్రాసెస్ విత్ ఫినిష్ ఈక్వల్ టు ఫాల్స్ ఆర్ డెడ్ లాక్డ్. సో ఇప్పుడు ఏ ప్రాసెస్ కూడా ఫినిష్ అవ్వలేదు అని చెప్పి దొరకలేదంటే అక్కడ డెడ్ లాక్ ఫామ్ అయిందని అర్థం. ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అవైలబుల్ 152 అని ఈ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి. సో ఈ ప్రాసెస్ ఏంటి, P1 P2 P3 అని 3 ప్రాసెస్లు ఉన్నాయి. అలొకేషన్ ఏమైంది అంటే ఇప్పుడు దీనికి ఈ రిసోర్స్
1 అలొకేట్ చేస్తాం. సో అక్కడ రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, ఇంకేం మిగిలవు 0. సో ఈ 5 నుంచి 2 అలొకేట్ చేసాము. సో ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ 2 నుంచి 1 అలొకేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటిది, ఆల్రెడీ దీనికి అలొకేట్ చేస్తున్నాయి 1 to 1, దానికి కావాల్సింది 101. నెక్స్ట్ P2 దగ్గర ఆల్రెడీ 201 అంటే ఆల్రెడీ 2 ప్రాసెస్లు దీనికి ఇక్కడ ఎన్ని అలొకేట్ చేస్తున్నాయో మీరు ఇంకా ఇందాక చెప్పిన దాని ప్రకారం చూసుకోండి. సో ఇవన్నీ అలొకేట్ చేస్తున్న రిసోర్సెస్, ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తున్న రిసోర్సెస్. సో ట్రై టు సాటిస్ఫై ఈచ్ ప్రాసెస్, ప్రతి ప్రాసెస్ని సాటిస్ఫై చేయడానికి చూస్తే ఇప్పుడు P2's రిక్వెస్ట్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. దీని దగ్గర ఎన్ని అవైలబుల్ ఉన్నాయో దానికన్నా తక్కువ రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి P2 కెన్ ఫినిష్. అందుకని రిలీజ్ P2's అలొకేషన్ అవైలబుల్ బికమ్స్ లార్జర్. సో ఇప్పుడు మనం P2 దగ్గర ఏమేమి ఉన్నాయో దాన్ని P2ని ఫినిష్ చేసి దాని దగ్గర ఉన్న రిసోర్స్ని రిలీజ్ చేపిస్తే అప్పుడు మన అవైలబుల్ రిసోర్సెస్ పెరిగి నెక్స్ట్ P1, P3 అనే ప్రాసెస్లో ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు. సో నో ప్రాసెస్ స్టక్, నో డెడ్ లాక్. ఇఫ్ 1 or more ప్రాసెసెస్ కెనాట్ ఫినిష్, దే ఆర్ ఇన్ డెడ్ లాక్. రికవరీ ఫ్రమ్ డెడ్ లాక్. సో ఇందాక మనం డెడ్ లాక్ ఫామ్ అయిందా లేదా అని చూడడానికి రెండు అల్గరిథమ్స్ చూసాం కదా. సో ఇప్పుడు రికవరీ ఫ్రమ్ డెడ్ లాక్. సో ఒకవేళ డెడ్ లాక్ డిటెక్ట్ చేసాం అనుకోండి ప్రీవియస్ 2 అల్గరిథమ్స్తో, సో రికవరీ ఎలా చేయాలి? ఆఫ్టర్ డెడ్ లాక్ ద OS మస్ట్ రికవర్ 2 మెథడ్స్, ప్రాసెస్ టర్మినేషన్, ఫస్ట్ ప్రాసెస్ టర్మినేషన్, 2 రిసోర్స్ ప్రీమిషన్. ఫస్ట్ ప్రాసెస్ టర్మినేషన్ అంటే అబౌట్ ఆల్ ది డెడ్ లాక్ ప్రాసెసెస్. ఏ ప్రాసెస్లు అయితే డెడ్ లాక్లో ఉన్నాయో ఆ ప్రాసెసెస్ అన్నిటినీ మనం టర్మినేట్ చేయాలి, అంటే అబార్ట్ చేయాలి. సో సింపుల్ బట్ కాస్ట్లీ. ఎందుకంటే ఇప్పటివరకు అది ఏ స్టేట్లో ఉందో తెలీదు మనకి. ఆ ప్రాసెస్ అబౌట్ టు ఎండ్ కావచ్చు. సో మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని అబార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, అది మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని వర్క్స్ చేసుకోవాలి కాబట్టి CPU టైం వేస్ట్ అవుతుంది కదా. సో దట్ ఇట్ ఈస్ కాస్ట్లీ అనమాట. And abort processes one by one until cycle break selection criteria. సో మనం ఇప్పుడు ఇందాక ఏంటి, అన్ని ప్రాసెస్లని మనం ఒకటేసారి టర్మినేట్ చేసేసాము, బట్ అది కాస్ట్లీ. సో ఇంకొక వే కూడా ఉంది, మనం ఒక్కొక్క ప్రాసెస్ని టర్మినేట్ చేస్తాము. సో దట్ ఎక్కడైతే డెడ్ లాక్ అనేది డిటెక్ట్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు మనం టర్మినేషన్ ఆపేస్తాం. సో దట్ కొన్ని ప్రాసెస్లు అయినా దాని ప్రీవియస్ స్టేట్లో ఉండి వాటి వర్క్ని కంటిన్యూ చేసుకుంటాయి. సో మరి ఏ ప్రాసెస్ని ఫస్ట్ టర్మినేట్ చేయాలి అనేదానికి సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లీస్ట్ ప్రయారిటీ అంటే ఏ ప్రాసెస్కి అయితే తక్కువ ప్రయారిటీ ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ టర్మినేట్ చేస్తాము. నెక్స్ట్ లీస్ట్ CPU టైం యూజ్డ్, ఏదైతే తక్కువ టైం CPU యూజ్ చేసుకుంది ఇంకా దానికి ఎక్కువ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఉంది అన్నప్పుడు దాన్ని టర్మినేట్ చేయొచ్చు. సో దట్ మనకు తక్కువ కాస్ట్ కదా, ఎందుకంటే తక్కువ టైం ఆల్రెడీ అది CPU యూజ్ చేసుకుంది, ఇంకా ఎక్కువ టైం దానికి ఇంకా కావాలి అలాన్నప్పుడు దాన్ని మనం టర్మినేట్ చేయొచ్చు. అండ్ ఫ్యూయెస్ట్ రిసోర్సెస్ హెల్డ్, అది తక్కువ రిసోర్స్ని హెల్డ్ చేసి ఉంటే దాన్ని టర్మినేట్ చేయొచ్చు. అండ్ ఈజీ టు రీస్టార్ట్, సో దేనైతే ఈజీగా రీస్టార్ట్ చేయొచ్చు ఆ ప్రాసెస్ని టర్మినేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ కాకుండా ఇంకొక సెకండ్ మెథడ్ కూడా ఉంది, రిసోర్స్ ప్రీమిషన్ అంటే టేక్ ద రిసోర్సెస్ అవే ఫ్రమ్ సమ్ ప్రాసెసెస్. అంటే రిసోర్సెస్ని కొన్ని ప్రాసెస్ల నుంచి తీసుకొని రోల్ ప్రాసెస్ బ్యాక్ టు ప్రీవియస్ స్టేట్. సో డెడ్ లాక్ అక్కర్ అవ్వడానికి ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్కి వెళ్ళాలి, రీస్టార్ట్ ద ప్రాసెస్ లేటర్. సో కొన్ని ప్రాసెస్ల దగ్గర నుంచి మనం రిసోర్సెస్ని తీసుకొని మళ్ళీ రోల్ బ్యాక్ ది ప్రాసెస్ టు ది ప్రీవియస్ స్టేట్. మళ్ళీ ఆ ప్రాసెస్ డెడ్ లాక్ అక్కర్ అవ్వడానికి ముందు ఏం జరిగిందో ఆ స్టేట్లో పెడతాము ప్రాసెస్ని, మళ్ళీ ప్రాసెస్ని రీస్టార్ట్ చేస్తాము. చూజింగ్ విక్టిమ్, ఈ ఇష్యూస్ ఏముంటాయంటే ఇందులో ఏ ప్రాసెస్ డెడ్ లాక్ డిటెక్ట్ అవ్వడానికి రీజనో అనేది కనిపెట్టాలి. అండ్ రోల్ బ్యాక్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ స్టార్వేషన్, మేబీ కొన్ని ప్రాసెస్కి అసలు CPU టైం దొరకకపోవచ్చు. Advantages of deadlock detection: allows maximum resource utilization, no restrictive rules on requesting resources, and flexible for dynamic systems. ఇది ఎందుకు అడ్వాంటేజ్ ఉంది, దీంట్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే మ్యాక్సిమం రిసోర్స్ యూటిలైజ్ చేసుకోవడానికి దీంట్లో
ఛాన్సెస్ ఉన్నాయి. వేరే ప్రివెన్షన్ అండ్ అవాయిడెన్స్‌లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ దిస్ టెక్నిక్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సైకిల్స్ మస్ట్ బీ చెక్డ్ ఆఫెన్. సో ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. డెడ్లాక్ ఫామ్ అయిందా అని. అదొక ఓవర్ హెడ్. అండ్ రికవరీ మే బీ కాస్ట్లీ. అండ్ ప్రివెన్షన్ నాట్ పాసిబుల్ ఫర్ సమ్ రిసోర్సెస్. ప్రివెన్షన్ అంటే కొన్ని రిసోర్సెస్ని ఒక ప్రాసెస్ నుంచి తీసుకోవడం అనేది కష్టమై ఉండొచ్చు. అండ్ మే లీడ్ టు స్టార్వేషన్. సో ఒక ప్రాసెస్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెయిట్ చేస్తూనే ఉండొచ్చు. మే లీడ్ టు స్టార్వేషన్. సమ్మరీ పాయింట్స్. డిటెక్షన్ అనేది అలోస్ డెడ్లాక్ టు అక్కర్ అండ్ దెన్ డిటెక్ట్ యూజింగ్ గ్రాఫర్ అల్గారిథం. అండ్ సింగిల్ ఇన్స్టాన్సెస్ యూజ్ వెయిట్ ఫర్ గ్రాఫ్. సింగిల్ ఇన్స్టాన్స్కి యూస్ ఫర్ గ్రాఫ్ యూజ్ చేస్తాము. సో సైకిల్ డిటెక్ట్ అయింది అంటే డెడ్లాక్ అక్కర్ అయిందని అర్థం. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్కి యూజ్ డిటెక్షన్ అల్గారిథం. అది బ్యాంకర్స్కి అల్గారిథంకి సిమిలర్గా ఉంటుంది. అండ్ రికవరీకి మనం ప్రాసెస్ టర్మినేషన్ లేదంటే రిసోర్స్ ప్రివెన్షన్ అనే మెథడ్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.